హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. మీకు యాక్చువల్లీ నాకు చాలామంది లాస్ వస్తున్నాయి ఆప్షన్ బయింగ్‌లోని. ఎందుకు సార్ ఇలాగా? ఏంటి అసలా? ఇందులో మనం సక్సెస్ అవ్వలేమా అని చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళందరి కోసం నేను స్పెషల్‌గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన క్యాపిటల్ 20,000 గాని, 30,000 గాని లేదా 50,000 గాని ఉన్నప్పుడు మనం ఆప్షన్ అండ్ ట్రేడింగ్‌లో మనం చేయాల్సింది ఏంటంటే ఆప్షన్ బయింగ్ ఒకటే. సో, ఆప్షన్ సెల్లింగ్ అనేది మనకి అబోవ్ 1,00,000 ఉంటే గాని మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయలేము. సో, అందుకు మనం ఆప్షన్ బయింగ్ అనేది చూస్ చేసుకుంటాం. సో, ఆప్షన్ బయింగ్‌లో మనకేంటంటే లాస్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటది. ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ 5% ఉంటే లాస్ వచ్చే ఛాన్సెస్ 95% ఉంటదనమాట. సో, ఇది ఎందువల్ల మనకి ఇలా ఉంటది? ఎందుకు మనం దీన్ని ఏమైనా మనం ఇదేమైనా మనం అంటే ప్రాఫిట్ వచ్చే విధంగా మనం మార్చుకోవచ్చా అని నన్ను చాలామంది అడిగారు. సో, వాళ్ళందరి కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది. సో, యాక్చువల్లీ ముందుగా నేను నేను మీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు యాక్చువల్లీ మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఆప్షన్ బయింగ్ అనేది 95% రిస్క్ ఉంటది కాబట్టి, మీరు షార్ట్ టర్మ్ ఎంట్రీ అండ్ షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ఇవైతేనే మీరు సక్సెస్ అవ్వగలరు. లాంగ్ టర్మ్‌లో పెట్టుకొని లాంగ్ టర్మ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ మార్కెట్ హ్యూజ్‌గా రైజ్ అప్ అయిందనమాట. సో, రైజ్ అప్ అయినప్పుడు ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. సో, మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతదో, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అంతకు మించి ఎక్కువ సేపు అనేది మార్కెట్‌లో మీరు హోల్డ్ చేసుకొని ఉండొద్దు. ఇదైతే మీరు బై టుడే సేల్ టుమారో అన్న సినారియో వేరు. ఈ సినారియో వేరు. మీరు ఎప్పుడైతే కాల్ ఆప్షన్‌ని తీసుకుంటారో లేదా పుట్ ఆప్షన్‌ని తీసుకుంటారో, పుట్ బై చేసినా, కాల్ బై చేసినా మీరు ఖచ్చితంగా చూడాల్సిందేంటంటే లాంగ్ టర్మ్‌లో ఉండకూడదు. ఉంటే చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది. ఇక్కడ ఫాల్ ఇదే రేంజ్‌లో కన్సల్టేషన్ అయినా మీకు లాస్ వస్తది. లేదు ఇదే రేంజ్‌లో ఇలా నెగెటివ్ రివర్స్‌కెళ్ళినా లాస్ వస్తది. సో, 2 థింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. మీరనుకున్న థింగ్ ఓన్లీ 5% మీరు మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేసుకొని పెడతారు. కానీ ఇక్కడ 2 అయ్యే ఛాన్స్ ఉన్నది. అంటే పైకి 3 అయ్యే ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. లేదా ఇదే రేంజ్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 3 ఛాన్సెస్‌లో 2 ఛాన్సెస్ అనేవి మనకు లేదనమాట. ఎందుకంటే మనకు ఆ ఛాన్స్ లేదు. అదే ఆప్షన్ సెల్లింగ్ అనుకోండి మనకు 2 ఛాన్స్‌లుంటాయి. మార్కెట్ మనం అనుకున్న ఫేవర్‌లోకెళ్ళినా లేదా మార్కెట్ కన్సల్టేషన్ అయినా మనకొక ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మార్కెట్ నెగెటివ్‌కెళ్తే మాత్రం హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటది. సో, ఇది మీరు బాగా అందుకే బల్క్ అమౌంట్ ఉంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలి. మన షార్ట్ టర్మ్ అంటే మినిమమ్ అమౌంట్ ఉండదు కాబట్టి, సో, మినిమల్ అమౌంట్‌తో మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి, ఆప్షన్ బయింగ్‌లో నేను ఇదైతే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. సో, మార్కెట్ చూడండి ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటే మార్కెట్ ఇలా ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిందన్నమాట. మన టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్లు పెట్టుకుంటామా, లేదా 50 పాయింట్లు పెట్టుకుంటామా సక్సెస్‌ఫుల్‌గా హిట్ అవుతది. కానీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 5% అన్నమాట. లాస్ అయ్యే ఛాన్సెస్ 95%. ఇదైతే మీరు బాగా గుర్తుంచుకోండి. సో, ఎప్పుడైతే మార్కెట్ మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి ఇంకా. మార్కెట్ ఇంకా రివర్సల్ అవుతదని మాత్రం చూసుకోవద్దు. మీకెప్పుడైతే కాల్ ఆప్షన్‌ని తీసుకుంటారో లేదా పుట్ ఆప్షన్‌ని తీసుకుంటారో తీసుకున్న వెంటనే మీకు ప్రాఫిట్స్ వస్తే ఓకే. లేదు లాస్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోండి. 5 మినిట్స్ చూడండి. లేదా 10 మినిట్స్ చూడండి. లేదా 15 మినిట్స్ చూడండి. 15 మినిట్స్ ఎక్కువ మాత్రం చూసుకోవద్దు. అది లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు ఒక్కోసారి ఏం జరుగుతదంటే, మీరిక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారు. కాల్ ఆప్షన్ ప్లాన్ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా మార్కెట్ హ్యూజ్‌గా రివర్సల్ అవుతుందన్నమాట. అప్పుడు మీ సైకలాజికల్‌గా మీరు దెబ్బతింటారు. ఓడియమ్మ! అనవసరంగా ఉంచుకుంటే బాగుండు. స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకుంటే బాగున్ను అని ఇలాగా మీకు మైండ్ అనేది కన్‌ఫ్యూజ్ చేసేస్తది మార్కెట్. సో, ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇది. నేనైతే ఇలాగ బోర్లా నేను చాలా సార్లు పడ్డాను. అందుకని నేను మీకు చెప్తున్నానన్నమాట. నా ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేసి మరి చెప్తున్నాను. ఎక్కువ సేపయితే మార్కెట్‌లో సర్వైవ్ అవ్వద్దు. ఒక 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 ట్రేడ్ తీసుకున్నారంటే 10 మినిట్స్, 15 మినిట్స్‌లో ఎండ్ అయిపోండి. ఎక్కువ సేపయితే ఉండొద్దు. ఇదైతే మీకు పక్కా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఆప్షన్ బయింగోళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి ప్రాఫిట్‌తోనే ఎండ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.